హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ నేను టమాటా వడియాలు పెట్టాలని అనుకుంటున్నానండి. టమాటా వడియాలు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఎంత చక్కగా భలే టేస్టీగా ఉంటాయండి. మనము తినేటప్పుడు పప్పుచారు అంచుకు కానీ, ఇంకా సాంబార్ అంచుకు కానీ, ఇంకా వేటి దానికైనా కూడా పక్కన పెట్టుకొని తిన్నామనుకోండి, అసలు ఎన్ని తిన్నామో మనకు తెలియకుండానే తింటాం. అంత టేస్టీగా ఉంటాయండి టమాటా వడియాలు అనేది. చాలా బాగుంటాయండి. నేను ఇలా సగ్గుబియ్యంతో చేశాను. అంటే ఇలా మనకు బిళ్ళల కింద ఉన్నప్పుడు సగ్గుబియ్యం వేశాను, అలా వడియాల కింద వేసినప్పుడు దాంట్లో వేయలేదు. ఇదిగోండి, ఇక్కడ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి. నేను ఇది ఒక 4 గంటల ముందు బియ్యం నానబెట్టుకున్నానండి. లావు బియ్యం తీసుకున్నాను. ఈ లావు బియ్యాన్ని ఇదిగోండి 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనకు చక్కగా నానిపోయినాయి చూడండి. ఇలా మనకు బియ్యం చక్కగా నానితేనే వడియాలనేది మనకు వేయించుకున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, స్మూత్గా వస్తాయి. ఇక నేను ఈ బియ్యాన్ని అంతా కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మనం గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను టమాటాలు తీసుకున్నానండి. కేజీ రైస్కు కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇక్కడ ఈ టమాటాలను కూడా మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత మనం రైస్ అంతా కూడా గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాను. పిండి అంతా ఇలా గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది స్మూత్గా గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇది మనకు స్మూత్గా ఉంటేనే చక్కగా వస్తుంది. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. తీసుకొని నానబెట్టుకొని ఇలా గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత టమాటాలు కూడా ఇదిగోండి ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇలా అంతా మనకు టమాటా క్యూరీ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఒక పెద్ద గిన్నెలో, ఈ ఖాళీ గిన్నెలో నేను ఇదంతా కూడా ఇదిగోండి ఇప్పుడు మనకు ఈ గిన్నెలో ఇదంతా వేసేసుకోవాలి. మనం ఇందాక ఇది గ్రైండింగ్ చేసుకున్న పిండి, ఈ టమాటో క్యూరీ అదంతా కూడా ఇదిగోండి ఇదంతా ఇందులో వేసేస్తున్నాను. ఇక టమాటో క్యూరీ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను. వాము కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఓము మనకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఎక్కువ వేయకూడదు, 2-3 స్పూన్లైనా వేసుకోవచ్చు. ఒక 50 గ్రామ్స్ నువ్వులు వేస్తున్నానండి ఇందులో. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 4 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. దీనికి సరిపడా సరిపోతుంది. ఇదిగోండి సరిపోతుంది. ఇక్కడికి మనకు ఇది అంటే ఈ పిండికి సరిపోతుంది. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ తీసుకున్నానని చెప్పాను కదా. 1 గ్లాసుకు 4 గ్లాసుల నీళ్లు పోయాలండి. 1 గ్లాస్ రైస్కు 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే ఇప్పుడు 4 గ్లాసులు తీసుకున్నాను నేను ఇక్కడ. 4 గ్లాసులు అంటే 16 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి మనం. ఇలా మన 16 గ్లాసుల నీళ్లు పోసుకొని అప్పుడు స్టవ్ పైన పెట్టుకొని అప్పుడు మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలిసినట్టుగా అదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇక నేను స్టవ్ పైన పెట్టాను చూడండి. ఇది బాగా కలుపుతూ ఉండాలండి. మనకు ఉండల కింద కట్టకుండా గట్టిగా అవుతుంటుంది. ప్రతిసారి ఒక 2 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతుండాలి. ఒక 15-20 మినిట్స్ వరకు కూడా ఇది బాగా ఉడకాలి. మనకు పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయండి వడియాలు. ఇదిగోండి ఇలా మనకు ఉండలు లేకుండా, కాస్త చిన్న చిన్న ఉన్నాయి అవి కరిగిపోతాయి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి అంతాను. ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక నేను ఈ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇవి సగ్గుబియ్యం ఒక 3 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అంటే దీంట్లో కొద్దిగా వేసాను, మొత్తంలో వేయలేదు నేను. ఇదిగోండి ఇలా సగ్గుబియ్యం నానబెట్టుకొని ఇలా వేసుకుంటే మన కింద ఇక్కడ బిళ్ళల కింద వేసుకుంటాం కవర్లో. అప్పుడు మనకు ఉడకకుండా సరేనండి, నానబెట్టుకునే కాబట్టి సగ్గుబియ్యం ఉడకనవసరం లేదు. ఇందులో పిండిలో వేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మనం అంతా కూడా ఇలాగ బిళ్ళల కింద అంతా వేసుకోవాలి. కవర్లో వేసుకుంటే ఇదిగో ఇంకా కొంచెం పలచగా కూడా వేసుకోవచ్చు. కాస్త నీళ్ళ తడి పెట్టుకొని పలచగా అనుకోవచ్చు. ఇలా అన్నీ ఇలాగే పెట్టుకోవాలి. మనం వడియాలన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇలాగే కవర్ పైన అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత తడితోని కొంచెం ఇలా వెడల్పుగా అనుకుంటే సన్నగా వస్తాయండి. ఒక 2 రోజులు బాగా ఎండాలండి వడియాలు అనేది. మనకు చక్కగా వేగితేనే మనకు వేయించుకున్నప్పుడు బాగా పొంగుతాయి, చక్కగా వస్తాయి. ఇక ఆ తర్వాత ఒక 2 డేస్ అయిందండి. ఎండిన తర్వాత మనకి ఇలా వచ్చేసినాయి చూడండి. సగ్గుబియ్యంతో పైన తేలినట్టుగా వచ్చేసినాయి కదా వడియాలని. నేను ఇలా బిళ్ళల కింద పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మనకు సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి కదా.
ఇక ఇవన్నీ వేయించుకున్నప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది మనకు లావుగా అయి పొంగినట్టు చాలా బాగుంటాయండి. అందుకోసం నేను సగ్గుబియ్యం వేశాను. అది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక ఆ తర్వాత ఇలా వడియాల కింద కూడా పెట్టుకోవచ్చండి. దీంట్లో సగ్గుబియ్యం వేయొద్దు. ఇలా బిళ్ళల కింద ఉన్నప్పుడే సగ్గుబియ్యం వేయాలి. ఇది మామూలుగా నేను వడియాల కింద అంటే మురుకుల దాంతో నేను ఇలా చేశాను. వీటిలో సగ్గుబియ్యం వేయకూడదు. ఎందుకంటే మనకు సగ్గుబియ్యం వేస్తే తట్టుకుంటుంది, సరిగ్గా రాదు. అందుకోసమని వేయలేదు. ఇలా కూడా చేసుకోవచ్చు టమాటా వడియాలు అనేది. ఇక ఆ పైన నేను చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను. స్టవ్ పైన ఆయిల్ వేడుకుతుంది. దీంట్లో మనం వడియాలు వేయించుకుందాం. ఇక ఇదిగోండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి తిరిగేయాలి. అప్పుడు చక్కగా పొంగి మనకు వడియాలు అనేది చక్కగా వేగుతుంటుంటాయి. ఈ టమాటా వడియాలు అనేది కూడా టేస్ట్ బాగుంటాయండి. మామూలు వడియాల కంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి. చక్కగా ఉంటాయి. మన సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటాయి వడియాలు. ఇప్పుడు ఇందాక నేను ఇది మనకు వడియాలు ఇదిగో ఇలా ప్రెస్తో నించేసాను. ఇది ఇలా కూడా వేయించుకోవచ్చు. ఇక అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇదిగో చూడండి, సగ్గుబియ్యం అనేది మనకు తేలినట్టుగా చక్కగా కనిపిస్తున్నాయి చూడండి, వైట్గాను. మనకు పూసల కింద వైట్గా కనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.